అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. సోదరులారా, సోదరీమణులారా, సర్వసాధారణంగా రమజాన్ నెలలో మన సహోదరులు కొద్దిమంది కొత్తగా మసీదుకి వస్తూ ఉంటారు. అయితే వాళ్ళతో తెలియక జరిగేటువంటి కొన్ని పొరపాట్లలో ఒక పొరపాటు ఏమిటి అంటే, మన వాళ్ళు ఎవరైనా నమాజ్ చదువుకుంటూ ఉంటే వారికి అడ్డంగా వెళ్ళిపోవడం, లేదా వాళ్ళు నమాజ్ చదువుతూ ఉంటే వాళ్ళకి ఎదురుగా వచ్చేయడం అనేది చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి వాళ్ళకి తెలియదు. తెలియక ఏదో పొరపాటు చేశారనుకోండి, అక్కడ మనం ఏం చేయాలంటే వాళ్ళకి ప్రేమగా చెప్పాలి. "అబ్బాయి అలా కాదు. నమాజ్ చదువుతుంటే అడ్డంగా వెళ్ళకూడదు" అని చెప్పేసి. అలా కాకుండా కొద్దిమంది కేకలేసి, అరుపులేసి తర్వాత ఏదో చులకనగా మాట్లాడటం లాంటివి చేస్తుంటారు. ఇలా చేయకూడదు. అయితే నమాజ్‌కి సంబంధించి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే, నమాజ్ చేస్తున్న మనిషి ముందు నుంచి నడిచేవానికి తన యొక్క ఈ పని వల్ల ఎంత పాపం కలుగుతుందో తెలిస్తే అతను అలా నడవడానికి బదులుగా 40 సంవత్సరాలైనా అక్కడే నిలబడిపోతాడు అన్నారు. ఈ హదీస్‌ని ఇమాం బుఖారీ మరియు ముస్లిం నకలు చేశారు. అంటే నమాజ్ చదువుతున్న వ్యక్తికి ఎట్టి పరిస్థితిలో కూడా అతను ముందు నుంచి నడవకూడదని ప్రవక్త గారు బోధించారు. తర్వాత మరో సందర్భంలో ప్రవక్త గారు ఏమన్నారంటే, హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు. మీలో ఎవరైనా నమాజ్ చేయడానికి సిద్ధమైనప్పుడు తన ముందు బాణం లేదా బల్లెం లాంటిది ఏదైనా వస్తువు పెట్టుకోవాలి. అంటే పాతుకోవాలి. అది ఏది లభించకపోతే తన దగ్గరున్న కనీసం కర్రనైనా నిలబెట్టుకోవాలి. అది లేకపోతే నేలపై కనీసం ఒక గీతైనా గీసుకోవాలి. ఇలాంటి దానిని షరియత్ యొక్క పరిభాషలో సుత్రా అంటారు. అప్పుడు నమాజ్ చేసేవాని ముందు నుంచి పోయే వారి వల్ల నమాజ్ చేసేవానికి ఎలాంటి నష్టం కూడా ఉండదు అని చెప్పి అల్లాహ్‌కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఈ హదీస్‌ని ముస్నద్ అహ్మద్‌లో నకలు చేయడం జరిగింది. ఇక్కడ 2 విషయాలు మీకు అర్థమయ్యాయి. ఇక మూడో విషయం, హజరత్ అబూ సయీద్ ఖుద్రీ రదియల్లాహు తఆలా కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు. మీలో ఎవరైనా నమాజ్ చేస్తున్నప్పుడు సుత్రా పెట్టి దాని ముందు నుంచి, అంటే సుత్రాకు నమాజీకి మధ్య నుంచి ఎవరైనా నడిచి వెళ్తే నమాజ్ చేసే వ్యక్తి అతన్ని ఆపేందుకు ప్రయత్నించాలి. అప్పటికీ అతను లెక్క చేయకపోతే అతనితో పోరాడాలి. ఎందుకంటే ఆ మధ్యలో వచ్చిన వ్యక్తి మనిషి రూపంలో ఉన్న శైతాన్ అన్నారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఇది బుఖారీ మరియు ముస్లింలో హదీస్ ఉంది. అంటే విషయం ఏంటంటే, ఏది ఏమైనప్పటికీ కూడా నమాజ్ చదువుతున్నప్పుడు ఎవరైనా అడ్డంగా వచ్చినా, లేదా మనం నమాజ్ చదువుతుంటే మనకు ఎదురుగా నేరుగా వచ్చినా ఇలాంటి ఆచరణ అనేది చేయకూడదని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారించారు. ఇది మొదటి తప్పు మన వాళ్ళు చేస్తూ ఉంటారు. మా మసీదులో అయితే అల్లా దయ వల్ల చెక్కలే ఉంటాయండి. చెక్కలయి ఇలా ఈ షేప్‌లో ఉంటాయి. బాణం షేప్‌లో. అయి ఎదర పెట్టుకొని మేము నమాజ్ చేస్తూ ఉంటాం అల్లా దయ వల్ల. మీకది నేను వీడియోలో చూపిస్తాను ఇన్‌షాల్లా. స్క్రీన్ మీద ఇస్తాను ఇన్‌షాల్లా. అలాంటివి ఏమైనా మనం మసీదు కోసం చేయించి పెట్టడం, లేదా మసీదు పెద్దలకి ఎవరికైనా మనం చెప్పి చేయించడం అనేది చాలా ముఖ్యం అన్నమాట. ఎందుకంటే నమాజు అనేది అల్లాహకి మరియు భక్తుడికి మధ్య సంబంధం. దాని మధ్యలో ఎవరో వచ్చి పాడు చేయడం అనేది ఇది మంచి విధానం కాదని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారించారు. ఇది మొదటి పొరపాటు మన వాళ్ళతో జరుగుతూ ఉంటుంది. ఇక రెండవ పొరపాటు ఏమిటంటే, మస్జిద్‌లో అపాన వాయువు అంటే గ్యాస్ విడిచిపెట్టడం. ఇప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు? వెల్లుల్లి, ఉల్లి పచ్చివి తిని మీరు మసీదుకి వెళ్ళకండి అన్నారు. ఎందుకని? ఆ దుర్వాసన వల్ల దైవదూతలకు ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి. అదే విధంగా మనం అక్కడ అపాన వాయువు విడచడం అనేది కొద్దిమంది చేస్తూ ఉంటారు. ఈ పని ఎట్టి పరిస్థితిలో కూడా చేయకూడదు. మస్జిద్‌లో ఉన్నప్పుడు మస్జిద్ యొక్క మర్యాదల్లో ఒక మర్యాద ఏమిటి అంటే, మస్జిద్‌లో మనం అపాన వాయువు విడవడం అనేది చేయకుండా మస్జిద్ నుంచి బయటకొచ్చి మనం ఆ యొక్క అపాన వాయువు విడిచి ఆ తర్వాత మనం మస్జిద్ లోపలికి వెళ్ళొచ్చు తప్ప, ఎట్టి పరిస్థితిలో కూడా మస్జిద్‌లో అపాన వాయువు అనేది విడిచిపెట్టడం, అంటే గ్యాస్ విడిచిపెట్టడం అనేది ఇది మంచి విధానం కాదు. కొద్దిమంది విడవడంతో పాటు నవ్వుతారు. ఇదేం దరిద్రమో అర్థం కాదు. చేసింది తప్పు పని. ఆ మసీదు యొక్క మర్యాదకు విరుద్ధమైన పని. మళ్ళీ నవ్వడం ఏంటి? అల్లా క్షమించుగాక. ఇది రెండవ పొరపాటు మనలో కొద్దిమందితో జరుగుతుంది. అలాగే మూడవ పొరపాటు సోదరులారా, మసీదులో జరిగేది ఏమిటంటే, కొద్దిమంది డైలాగులేసుకొని రంజాన్‌లో ఎక్కువగా మధ్యాహ్నం పడుకుంటూ ఉంటారు కొందరు. నవ్వుకుంటూ ఉంటారు గట్టిగా, బిగ్గరగా. అరే భయ్! మనం ఉన్నది మసీదులో. మాట్లాడటమే నెమ్మదిగా మాట్లాడాలి, ముఖ్యమైనవి మాట్లాడాలి, పనికొచ్చేవి మాట్లాడాలి, పనికిమాలినవి మాట్లాడకూడదు. అంటే ప్రాపంచిక విషయాలు ఇక్కడ మాట్లాడకూడదు మనం. అక్కడ డైలాగులేయటం మరియు నవ్వడం. కొద్దిమందేమో ఎవరో కొత్తగా మసీదుకొస్తే ఇమాములు డైలాగులేస్తారు ఆళ్ళకి. లేదా కొద్దిమంది మౌజున్లు డైలాగులేస్తారు. కొద్దిమందేమో అక్కడ బాగా అలవాటైపోతే ఇమాముల్ని లోకుగా మాట్లాడటం, మౌజున్‌ని లోకుగా మాట్లాడటం, అలా డైలాగులేయటం ఇలాంటివి చేస్తుంటారు. ఇలాంటి అవమానించే పనులు చేయటం, అలాగే ఆ డైలాగులేసిన తర్వాత నవ్వడం, ఇదంతా మాత్రం మంచి విధానం కాదు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎదురుగా ఒక సందర్భంలో సహాబాలు మస్జిద్‌లో బిగ్గరగా నవ్వుతున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మందలించారు. ప్రజలారా, చావును గుర్తు తెచ్చుకోండయ్యా. చావును గుర్తు తెచ్చుకోండి. మసీదులో బిగ్గరగా నవ్వరు ఇంకెప్పుడు కూడా. మీరు చావును గుర్తు తెచ్చుకుంటే అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ శిష్యుల్ని మందలించడం జరిగింది. దానికోసమే సోదరులారా, మస్జిద్‌లో నవ్వడం అనేది ఇంకా చెడు పని, ఇలాంటి పని చేయటం
ఇది ఎంత మాత్రం కూడా సమంజసం కాదు. ఇక 4వ తప్పు మనతోటి ఏదైతే మస్జిద్లో జరుగుతుందో అది ఏమిటి అంటే, మస్జిద్లో మనం విశ్రాంతి తీసుకోవడానికి మధ్యాహ్నమైనా ఎప్పుడైనా పడుకునేటప్పుడు ఇతికాఫ్ దువా అనేది చదువుకోవాలి. కనీసం లేకపోతే వల్ల నేను ఇతికాఫ్ యొక్క సంకల్పం చేస్తున్నానని చెప్పి మసీదులో ఉండాలి తప్ప ఇతికాఫ్ నియత్ కూడా చేయకుండా మనం మసీదులో ఉండడం అనేది ఇది మంచి విధానం కాదు. ఈ పొరపాట్లు సర్వసాధారణంగా రంజాన్ నెలలో మనతో జరుగుతూ ఉంటాయి. ఆ పొరపాట్లను మనం సరిదిద్దుకోవాలన్నటువంటి ఒక ఆలోచనతో ఈ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. జజాకుముల్లాహు ఖైరా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అలాగే సోదరులారా, సోదరీమణులారా, ఈరోజు ముఫ్తీ ముదస్సిర్ గారు నాకు చాలా పెద్ద విషయం చెప్పారు. అల్లాహ్ ఆయనకి సమస్త చెడుల నుంచి ఎల్లప్పుడూ రక్షించుగాక, ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచుగాక. నేను జకాత్ డబ్బుల కోసం ఒక మెసేజ్ పెట్టాను ఈ మధ్య. అంటే ఇస్లాం ధర్మాన్ని తెలుసుకున్నటువంటి ఒక సహోదరుడు ఆయన ఫ్యామిలీ యొక్క పరిస్థితులు బాగోక నాతో వచ్చి చెప్పుకుంటే నేను డైరెక్ట్గా జకాత్ డబ్బులు నాకు ఇవ్వండి, వాళ్ళకి చేరవేస్తానన్నారు. ఇక్కడ ముఫ్తీ సాబ్ మంచి ఐడియా ఇచ్చారు. అలా కాదా ఫరోజ్భాయ్, ఒక 3 రోజులు కంటిన్యూ పెడదాం, వాళ్ళ నెంబర్ తోటే పెడదాం, గొడవ ఉండదని చెప్పేసి అన్నారు. మంచి ఐడియా, జజాకుముల్లాహ్ ఖైరా. నేను వాళ్ళ యొక్క డీటెయిల్స్ తీసుకొని మీకు ఇస్తాను సోదరులారా. మీరు జకాత్ ఇవ్వడంలో ఎంత మాత్రం కూడా అనుమానం పడడం అవసరం లేదు. ఆయన జకాత్ హక్కుదారుడు, అర్హుడు కూడా. జజాకుముల్లాహ్ ఖైరా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, మీ అందరితో విన్నపం ఏమిటంటే, కేవలం రమదాన్ నెలలో మాత్రమే లేదా ఒక ప్రత్యేకమైనటువంటి వీడియోస్ ఉంటే మాత్రమే మనం ఇస్లామిక్ ఛానల్ని ఫాలో అవడం అనేది చేస్తూ ఉంటాం. కానీ మనం ఎప్పుడైతే ఇస్లాంని బాగా తెలుసుకోవాలి, బాగా నేర్చుకోవాలి, ఇస్లాం ప్రకారంగా ఆచరించాలి అనుకుంటామో అప్పుడు మనం కంటిన్యూగా ఒక ఛానల్ని ఫాలో అవుతూ ఉంటే, వారితో మన సంబంధాన్ని దృఢపరుచుకుంటే అప్పుడు మనకి ఇస్లాం మీద బాగా అవగాహన వస్తుంది. అదేవిధంగా ఇస్లాం మీద ఇంకా ఆచరించడానికి అవకాశం కూడా మనకి లభిస్తుంది. దానికోసమే మీ అందరితో నా యొక్క విన్నపం ఏమిటంటే, మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ని కేవలం రంజాన్లోనే కాకుండా ఇతర నెలల్లో కూడా ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మాకు కూడా బాగా దగ్గర అవుతారు. మీకు ఇస్లాం గురించి ఏ అనుమానాలున్నా మాతో మీరు డైరెక్ట్గా వాట్సాప్లో మాట్లాడి అడిగి తెలుసుకోవచ్చు. జజాకుముల్లాహు ఖైరా. ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే, తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట. తర్వాత మీకు ఇంకా నచ్చిందనుకోండి, కాస్త కామెంట్ చేయండి, మాషా అల్లా, సుబ్హానల్లా, జజాకుముల్లా అని చెప్పి. ఇంకా నచ్చిందనుకోండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ షేర్ చేయండి. జజాకుముల్లా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, సర్వసాధారణంగా మన ముస్లిం సోదరులు సోదరీమణులు కూడా చికెన్ ఆవకాయ తిందామని చెప్పి అనుకుంటారు. కానీ హలాల్ దొరుకుతుందో లేదో అనేటువంటి ఒక అనుమానంతో తినడానికి ధైర్యం చేయరు. కానీ ఇప్పుడు అల్హమ్దులిల్లా హలాల్ చికెన్ ఆవకాయ మీకోసం. మీలో ఎవరైనా మీ ఇంటి వరకు మా ఇంటి చికెన్ ఆవకాయని రప్పించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చే నెంబర్లకి కాంటాక్ట్ చేయండి. జజాకుముల్లాహు ఖైరా.